ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మీ పాదాలు చెంత చేరి బేతేరును ప్రభా మరి నాయన ఆశ్రయిస్తూ నీ మందిర ఆవరణంలో ప్రభా మీ పాదాల చెంత చేరి ప్రార్థన చేయుటకు, పాడుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనా. ఈ రాత్రి మీ దీవెనలు మాకు దయచేయండి, మీ వాక్యాన్ని మాకు ప్రసాదించండి. ఆ రీతిగా ముందుకు మేము కొనసాగుటకు సహాయం చేయండి. వాక్య ప్రకారంగా జీవించేవారుగా సిద్ధపరచండి. వినువారికి మేలు చేయండి. బోధించు నాయన నీ దాసులు కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనం చదువుతాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 41:8. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ప్రార్థన చేసుకున్నాను. నిన్ను ఆదుకోను. చదవబడిన వాక్య భాగము యెషయా ప్రవక్త తన బిడ్డలైన ఇశ్రాయేలీయులకు దేవుని మాటలు తెలియచేయటానికి దేవుని చేత పంపబడిన వాడుగా ఉన్నాడు. అయితే ఆ ప్రజలు అనేక సందర్భాల్లో భయపడుతూ ఉన్నప్పుడు, దిగులు చెందుతూ ఉన్నప్పుడు వారికి ఒక వాగ్దానం దయచేస్తున్నాడు. దేవుని చేత పంపబడిన ఆ వ్యక్తి 8వ వచనంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. కొంతమంది వ్యక్తులను మనం గమనించినప్పుడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారికి కొన్ని బిరుదులు ఇచ్చాడు. బిరుదులు అంటే తెలుసు కదా, కొన్ని గొప్ప పేర్లు అన్నమాట. మనం కూడా కొంతమందికి పేర్లు పెడతా ఉంటాం కదా, పొట్టోడా కదా, చాలా రకాల పేర్లు పెడతా ఉంటాం మనం. నిక్ నేమ్స్, బిరుదులు. ఇష్టమైన వాళ్ళను చాలా చక్కగా పిలుస్తాం. అబ్రహాంతో తన జీవితంలో గమనించినప్పుడు చూడండి, అబ్రహాము గురించి మాట్లాడుతూ, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది అని అంటే అబ్రహామును గురించి చెప్పబడుతూ వచ్చింది. మీరు ఎవరయ్యా అంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. అబ్రహాము దేవుని స్నేహితుడు. చాలామందికి దేవునికి స్నేహితులుగా ఉండాలని ఆశ ఉంటుంది. దేవునికి స్నేహితులుగా ఉండాలి అని అంటే ఏం చేస్తే మనం దేవునికి స్నేహితులుగా ఉంటాం? చూడండి, యాకోబు పత్రిక 2:23లో అక్కడ కూడా ఈ మాట మనం చదవగలుగుతాం. యాకోబు ఎబ్రీ పత్రిక తర్వాత యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. ఎవరికి పేరు వచ్చింది? అబ్రహాముకు పేరు వచ్చింది. అబ్రహాము ఎవరి స్నేహితుడు? దేవుని. ఎలా అయ్యాడు అని అంటే దేవుణ్ణి నమ్మిన కారణం చేత. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? యోహాను సువార్త 1:12 చదవండి. యోహాను సువార్త 1:12. చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో ఎవరికి ఆ అధికారం వచ్చింది అని అంటే కేవలము ఆయనను నమ్మిన వారికి, విశ్వసించిన వారికి. కాబట్టి విశ్వసించినటువంటి వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది. తన్ను ఎందరు అంగీకరించిరో, యాక్సెప్టెడ్, అంగీకారంగా ఉండాలి. దేవుణ్ణి నమ్మడం అంటే ఆయనను విశ్వసించాడు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అయితే అది నీతిగా ఎంచబడింది. ఆ రోజు ఇలాంటి మందిరాలు లేవు. ఒక ప్రవక్త లేకపోతే ఒక దైవజనుడు లేకపోతే ఒక దేవదూత వచ్చి బోధించడం లేదు. ఫలానా వాక్యం చదవండి, అది తీయండి, తీయండి అని చెప్పడం లేదు. సరాసరి డైరెక్ట్గా ప్రభు అయిన దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు స్వరము ద్వారా. ఎలా మాట్లాడేవాడు? స్వరము ద్వారా. అయితే ఇక్కడ అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి, దేవుని నమ్ముట ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డాడు. దేవుని నమ్ముట ద్వారా దేవునికి స్నేహితుడిగా మారాడు. మీరెవరి ఫ్రెండు అంటే మనం చెప్తాం, మన ఫ్రెండ్స్ పలానా. చాలా రకాల స్నేహితులు ఉంటారు లోకంలో. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత రోజు రెగ్యులర్గా వారితో సహవాసం చేసే ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత కొంతమంది ఆ టైం వరకు ఉంటారు, తర్వాత కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల స్నేహితులు ఈ ప్రపంచంలో ఉన్నారు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, నీ ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు అని చెప్పాడు. కొంతమంది ముఖ్య స్నేహితులు ఉంటారు. ఆ ముఖ్య స్నేహితులు కొంతమంది ఏం చేస్తారంటే నమ్మిన స్నేహితుడిని మోసం చేసే వారుగా ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, నీ ముఖ్య స్నేహితుడిని నమ్ముకోవద్దు. ఆ ముఖ్య స్నేహితుడు ఏం చేస్తాడు? నీ కొంపను ముంచుతాడు అని రాయబడి. అయితే ఇక్కడ అబ్రహాము విషయంలో మనం గమనించినప్పుడు అతనికి ఎలాంటి పేరు కలిగిందంటే, దేవుని స్నేహితుడు అనే పేరు కలిగింది. మరి వాక్యం వింటున్నటువంటి మనం కూడా ఎలాంటి పేరు మనకు ఉండాలని మనం అనుకుంటాం? నేను కూడా దేవుని స్నేహితుడిని, స్నేహితురాలను అయితే బాగు అనే ఆశ మనలో కలుగుతూ ఉంటుంది కదా. అలా కలిగినప్పుడు మరి ఇది నేను ఎలా దేవునికి స్నేహితుడిగా కాగలను అని అంటే, మనం ఎటువైపు చూడాలి? అబ్రహాము వైపు చూడాలి. అబ్రహాము ఎలా దేవుని నమ్మగలిగాడు, ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అతని యొక్క జీవితాన్ని మనము కొంత తరచి గమనించినట్లయితే కొంత అవగాహనలోకి వస్తాం మనం. చూడండి, అబ్రహాముని గురించి మరి కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఉన్నాడు కదా. అబ్రహాము దేవుని స్నేహితుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ మనము కూడా దేవునికి స్నేహితులుగా ఉండాలి అనుకునేటటువంటి మనము ఏం చేస్తే దేవునికి స్నేహితులం అవుతామంట? 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. కాబట్టి కొంతమంది ఉన్నారు, స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని కూడా ఇస్తారు కదా. అటువంటి స్నేహితులు లేకపోలేదు లోకంలో. తర్వాత విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. 14వ వచనం.
నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఏ మాట? నేను అనగా దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో వాటిని మనము చేసినట్లయితే అప్పుడు మనము దేవునికి స్నేహితులమై ఉండగలుగుతాం. మరి అబ్రహాముకు దేవుడు అప్పగించిన పని చేశాడా లేదా? చేశాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏ నమ్మకం అయితే దేవుడు అబ్రహాము మీద ఉంచాడో ఆ నమ్మకాన్ని అతడు మరి చక్కగా పాటిస్తూ వచ్చాడు. తన తర్వాత తన పిల్లలను నీతి, న్యాయ, యథార్థతల వైపు నడిపించిన వాడిగా ఉన్నాడు. 18వ అధ్యాయం ఆదికాండము 18:17. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచదనా. 18వ వచనం. జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా తన తరువాత తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతను ఎరిగి ఉన్నాను. అబ్రహాం మీద పెట్టిన భారం ఏంటంటే, అబ్రహాము తరము గతించిపోతూ ఉంది. తన తర్వాత తన పిల్లలు. మనం ఏం చేస్తాం కదా? మనం సంపాదించేదంతా ఎవరి కోసం? మన ఉద్యోగాలు చేసేది ఎవరి కోసం? కష్టపడి పని చేసేది ఎవరి కోసం? వ్యాపారాలు చేసేది ఎవరి కోసం? అంటే వాక్యం చెబుతుంది, మరి చనిపోయిన వాళ్ళు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఉంది. ఇప్పుడు తీయద్దు. కాబట్టి ఇతరులు దాన్ని అనుభవిస్తారు. అంటే పిల్లలు కావచ్చు, లేకపోతే మిగిలిన వారు. అబ్రహాము తర్వాత అతని సంతతి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను అనుసరించేవారిగా అబ్రహాము చేస్తాడు. వాళ్లకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్లకు భయభక్తులు చెబుతాడు. కాబట్టి దేవుడు బాధ్యతను అప్పగించిన ఆ బాధ్యతను అబ్రహాము చక్కగా నెరవేరుస్తూ వచ్చాడు. అబ్రహాము ఏ బలిపీఠం కట్టాడో ఇస్సాకు ఆ బలిపీఠాలు కడుతూ వచ్చాడు. ఇస్సాకు ఏ బలిపీఠాలు కడుతూ వచ్చాడో అదే రీతిగా యాకోబు కూడా అలాగే చేస్తూ వచ్చాడు. అలాగా వాళ్ళ దేవుడు ఎవరు అనంటే, చివరికి ఏమైపోయాడు దేవుడు అనంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా మారిపోయాడు. మరి మనం కూడా ఉన్నాం కదా దేవుని నమ్మిన వాళ్ళం. మరి మన గురించి ఎందుకు చెప్పట్లా? ఫలానా మనిషి దేవుడు, వాళ్ళ నమ్ముకున్న దేవుడు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే, మనం చాలా దేవునికి అబ్రహాము వలె నమ్మకంగా లేనటువంటి వారుగా ఉన్నాం. కాబట్టే ఆ పేరు మనకు రాలేదు. అబ్రహాము విషయంలో దేవుడు పెట్టిన భారాన్ని అబ్రహాము నెరవేర్చినవాడు. తర్వాత 17వ వచనంలో మనం ఏం చదివామంటే, నేను చేయబోవు కార్యమును అబ్రహాముకు దాచదను. అంటే వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? చాలా నో సీక్రెట్స్. భర్త చేసేది భార్యకి తెలియకపోవచ్చు, భార్య చేసేది భర్తకు తెలియకపోవచ్చు, పిల్లలు చేసేది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, సంఘం చేసేది సేవకుడికి తెలియకపోవచ్చు. కానీ దేవుడికి అబ్రహాముకు మధ్యలో ఏముందో తెలుసా? ఏ విధమైన పొరపచ్చాలు, ఏ విధమైన తారతమ్యాలు లేవు. ఇద్దరు మరి అబ్రహాముకు మనసులో ఉన్న మాట చెప్పడానికి దేవుడు ఆశపడతాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు ఎందుకు అయ్యాడు అనంటే, అబ్రహాము సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి అబ్రహాము మీద ఒక బాధ్యత పెట్టాడు. అంతేకాదు, అబ్రహాముని నీతిమంతుడిగా చేశాడు. అబ్రహామును దేవునికి స్నేహితుడిగా చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఒక కార్యము చేయాలనుకుంటున్నా. అది ఎవరికి చెబుతున్నాడు? అబ్రహామునకు దాచదనా. అబ్రహామునకు దాచ. ఇది స్నేహం అంటే. కాబట్టి దేవుడు
మనకు స్నేహితుడిగా ఉండాలి. దేవుడు ఏమై ఉండాలి చెప్పండి? మనకు స్నేహితుడిగా ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. 15వ వచనం, యోహాను సువార్త 15:15. ఇందాక 13, 14 చదివారు కదా, ఆ చదువు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని ప్రభు చెబుతున్నాడు. ఏం చెప్తాడంట? దాసులు కాదు మీరెవరు? మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లయితే అబ్రహాము ఏ విధంగా నాకు స్నేహితుడయ్యాడో మీరు కూడా నాకు అలాగే స్నేహితులు అవుతారు. అంతేకాదు, ఇక్కడ ఇక మిమ్మల్ని దాసులని పిలవను, బానిసలు అని పిలవను, చాకిరి చేసే వాళ్ళని పిలవను, కానీ మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పది కదమ్మా! ఒక పాపిని పిలిచి పరిశుద్ధుడిగా చేసి, తన రక్తం కార్చి పరిశుద్ధుడిగా చేసి, అతనిని ఏం చేస్తున్నాడు? తనతో పాటు కూర్చోబెట్టుకొని, తనతో పాటు సమానునిగా చేసి, తన చేతిని తన భుజం మీద వేసి, బలపరుస్తూ, ఆదరిస్తూ, స్నేహితుడిగా కలిసి నడుస్తూ, ఇంత గొప్ప మనసులో ఉన్న మాటలన్నీ ఈ యొక్క నమ్మిన వ్యక్తికి చెబుతూ. ఎవరుంటారు చెప్పండి ఈ లోకంలో? చాలామంది అంటారు, నేను నిన్ను నమ్మను. అపనమ్మకమైనటువంటి స్నేహితులు లోకంలో కొంతమంది ఉంటారు. వారిని బట్టి వాడికి ఏం చెప్పినా కానీ చాలా ప్రమాదం కదా. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్నేహితులే. వాక్యములో ప్రభు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడో, ఏ విధంగా మనము దేవునికి స్నేహితులం అవుతూ వచ్చామో అదంతా మనం చూసుకోవచ్చు. రెండవది, ఇంకొక వ్యక్తిని గురించి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ పుస్తకం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించిన. ఎవరి గురించి చెప్తున్నాడు? బెంజమిన్ అంటారు ఇంగ్లీష్లో. బెన్యామీను యాకోబు రాహేలులకు జన్మించినటువంటి చిట్ట చివరి కుమారుడు, అనగా యోసేపు తర్వాత జన్మించినవాడు. ఈ బెన్యామీన్ అంట యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ఎవరికి ప్రియుడు? యెహోవాకు ప్రియుడు. ప్రియుడు అనే మాట ప్రేమించబడినవాడు. ప్రియుడు అనే మాటకు అర్థం ఏంటి? ప్రేమించబడినవాడు, ఇష్టుడు అని అర్థం కదా. ఇష్టుడు. మరి దేవునికి ఇష్టులు అనంటే, ఇష్టులుగా ఉండటము అనేటటువంటిది చాలా విలువైనది. ఒకటి, దేవుని స్నేహితులుగా ఉండాలి అనేది విలువైన మాట. మరి దేవునికి ఇంకా దగ్గరగా మనం ఉండాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తూ, యెహోవాకు ప్రియులుగా, యెహోవా చేత ఇష్టపడిన వారముగా. ప్రేమించడం కాదు, ప్రేమించబడటం. ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఒక అతని పేరు పేతురు, ఇంకొక అతని పేరు యోహాను. పేతురు ప్రేమ వేరు, యోహాను ప్రేమ వేరు. పేతురేమో ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినవాడు. కానీ యోహానేమో ప్రభువు చేత ప్రేమించబడినవాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 20. వీళ్ళిద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటో మనం చూద్దాం. ప్రేమించినవాడు ఒకడు,
ప్రేమించబడిన వాడు ఒకడు. 2 ప్రేమలు. 20వ అధ్యాయం కదా. ఇక్కడ మగ్దలేనే మరియా మరి ఆ స్త్రీలైనటువంటి వారు పేతురు దగ్గరకు, యోహాను దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు ఎట్లా రాస్తున్నాడు? సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన శిష్యుడు అని కదా. ఇది మనం పర్టికులర్గా నోటీస్ చేయాల్సిన విషయం. అయితే సీమోను పేతురు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు ఇద్దరు కలిసి పరిగెత్తుతున్నారు. ఎక్కడికి? మగ్దలేనే మరియా తీసుకొచ్చిన వార్తను విన్నారు. విని ఏం చేస్తా ఉన్నారంటే ఇద్దరు పరిగెడుతున్నారు. ఇద్దరు పరిగెడుతున్నప్పుడు చూడండి, 3వ వచనం చదువుదాం. కాబట్టి పేతురు ఇది ఎలా చూడండి, ఇక్కడ పేతురు కంటే ఇద్దరు ఒకే వయసులో ఉన్నటువంటి వాళ్ళు చేపలు పట్టేవారు, వాళ్ళు చాలా బలమైన వారు, వారు చక్కగా వలలు విసరగలిగిన వారు, దోణెలు నడిపించగలిగిన వారు, మరి కుటుంబాలను పోషించుకోగలిగినటువంటి ఉన్నటువంటి వారు. అటువంటి వారు రాత్రంతా కూడా సముద్రములో ఉండగలిగినటువంటి వాళ్ళు. చూడండి, మనం ఒక రాత్రి నిద్ర లేకపోతే ఏమవుద్ది? తెల్లారి పొద్దున సోలిపోతాం కదా, ఎంతో నీరసం వచ్చేస్తుంది. కానీ అయితే వీళ్ళు ఇంత బలమైనటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు సమాధి దగ్గరికి. ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. కానీ పేతురు కంటే యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడు సమాధి దగ్గరికి త్వరగా పరిగెత్తుతాడు. వెళ్ళాడు, సమాధి అంతా ఓపెన్ అయింది, చూసాడు, నమ్మేశాడు. కానీ పేతురు ఏం చేశాడు? నేను ప్రేమిస్తున్నా అన్న పేతురు ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి నారబట్టలు ఒక చోట చుట్టి ఉండడం చూసి అదంతా మొత్తంతో లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తున్నాడు. కానీ యేసు ప్రేమించిన శిష్యుడు అవన్నీ చూడలేదు. ఏంటి, జస్ట్ అట్లా వంగి చూసేసాడు. ఇక్కడ అంతా ఖాళీగా ఉందనుకున్నాడు. ఇంకా లోపలికి ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏమీ లేదని తెలిసిన తర్వాత అంతా ఖాళీగా ఉందని మళ్ళా ఇటు తిరిగి వచ్చి ఇదంతా తిరిగి చూడాల్సిన అవసరం ఉందా? అక్కడ యేసు లేడు, ఇంకా లోపల చూడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసం అదే. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనేటటువంటి మాట వీళ్ళలో మనం చూడగలుగుతాం. అయితే యేసు ప్రేమించిన ఆ శిష్యుడు ఏం చేస్తూ వచ్చాడంటే, మరి క్రీస్తు కొరకు నూనెలో వేయించబడ్డాడు. బజ్జీలు ఎట్లేస్తాం, పకోడీలు ఎట్లేస్తాం, ఆయిల్లో ఫ్రై ఎలా చేస్తారు, అలా వేయించబడ్డాడు. యేసును ప్రేమించిన వాడు అంటే ఏం చేస్తూ వచ్చాడు? చాలాసార్లు తప్పిపోతూ వచ్చాడు. ఈరోజు కోడి కుయ్యక మునుపు 3 సార్లు నన్ను ఎరుగమని అబద్ధమాడతావు అనేటటువంటి మాట పేతురు గురించి చెప్పబడింది. యోహాను అన్నాడు అలాంటి పొరపాటు చేయలేదు, లేకపోతే తొందరపడి మాట్లాడలేదు. అయితే యేసు ప్రేమించిన ఆ శిష్యుడు తల్లి యొక్క బాధ్యతను కూడా స్వీకరిస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథం తర్వాత 1, 2, 3 యోహాను పత్రికలు, యోహాను సువార్త, ఇవన్నీ కూడా సుమారు 4, అదొకటి 5 గ్రంథాలు రాశాడు. పేతురు 2 పత్రికలు రాశాడు, 1, 2 పత్రికలు. అయితే ఇద్దరి విశ్వాసంలో తేడా ఉంది, ఇద్దరు పరుగులో తేడా ఉంది, నమ్మడంలో తేడా ఉంది. కానీ ఎవరి విశ్వాసం? యేసు ప్రేమించిన శిష్యుడు తన క్రీస్తు కొరకు నీళ్లు లేనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ఎడారిలో, అనగా ఏమంటారు, ద్వీపాలు ఉంటాయి కదా, సముద్రం మధ్యలో కొంచెం భూమి ఉంటుంది,
ఆ ద్వీపాలలో ఆ పద్మాసు ద్వీపం అనేటటువంటి ఆ ద్వీపంలో అతన్ని పడవేయటం జరిగింది. ఎందుకంటే ఇక్కడైతే ఈ సముద్రంలో నీళ్లు త్రాగలేడు, ఇతనికి ఆహారం ఎవరు సిద్ధపరచలేరు, తోటి మనుషులు ఎవరు కూడా ఇతనితో ఉండరు అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేస్తూ వచ్చారంటే వీళ్ళు అతని షిప్లోనో బోట్లోనో ఎక్కించుకొని వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేసారు. అంటే ఆ రోజులలో అంత కఠినమైనటువంటి ఆ యొక్క శ్రమను వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. కానీ పేతురు అయితే హఠాత్తుగా మరి ఎలాగనంటే ఆయన గురించి మనం చెబితే యేసు ప్రభు కంటే నేను గొప్పవాడిని కాదు, ఆయన్ని పైకి ఇట్లా సిలువేశారు కదా, నన్ను తలకిందులుగా సిలువేయని చెప్పి ఆయన ఆ విధంగా మరణిస్తూ వచ్చారు. ఈ పేతురైతే ఒక్క క్షణంలోనే లేకపోతే ఒక రోజులోనే అతను మరణించాడు. కానీ ఇతడు మాత్రం మరి చాలా దినాలు. కానీ ప్రభు అతని గురించి ఏం చెప్పాడంటే ప్రభువు రాకడ వరకు అతడు సజీవుడిగా ఉంటాడట. ఎందుకు ఇంతగా ప్రేమించాడు ఆ శిష్యుని అంటే దేవునికి ఇష్టమైన వాడు, దేవుని చేత ప్రేమించబడిన వాడు. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బెన్యామీను గురించి మనం ఏం చూస్తున్నామంటే బెన్యామీను యెహోవాకు ప్రియుడుగా ఉన్నాడు. యెహోవాకు ప్రియముగా ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? ఈ బెన్యామీనును పోలినటువంటి అతని యొక్క జీవితంలో సాక్ష్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. ఒకటి. రెండోది. మూడోది ఏంటంటే దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగుచుండు. నాలుగోది ఆయన భుజముల మధ్య అతడు నివసించును. అంటే అర్థం ఏంటి? భుజముల మీద మోసుకొని పోబడతాడు. ప్రభు తన బిడ్డలను మరి ఈ 4 విషయాలను మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మరి దేవుని యొద్ద సురక్షితమైన భద్రత ఉంది. మనం అనుకుంటాం ఇక్కడ సేఫ్టీ లేదు, ఇక్కడ సేఫ్టీ లేదు అనుకుంటే మనం ఏం చేస్తాం? వెంటనే ప్రదేశాన్ని మారుస్తాం. ఇక్కడ భద్రత లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం ఏదైనా ఒక వస్తువు ఉందనుకో, లేకపోతే కొంత డబ్బు ఉందనుకో, మనం ఏం చేస్తాం? సేఫ్టీ ప్రదేశంలో పెడతామా, లేకపోతే ఏం పర్వాలేదు అని అక్కడ పడేస్తామా? ఇప్పుడు లాకర్లు వచ్చినాయి కదా, ఆ లాకర్లలో భద్రపరుచుకుంటున్నారు. సేఫ్టీ అంటే భద్రత ఎక్కడ ఉందో అక్కడ దాచుకుంటారు. ప్రభు చెప్పాడు, ఈ లోకము మీకు సేఫ్టీ కాదు, ఈ లోకం మనకు ఏమాత్రం కూడా భద్రతను ఇవ్వలేదు. మనం ఎక్కడ దాచుకోవాలంటే మన ధనాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువు 19-20 కలిసి ఉన్నాయి కదా. దొంగలు కన్నము వేసి దొంగిలిద్దరు. ఎలా ఉంది భూమిలో పరిస్థితి? భూమి మీద అంతా చెదలుంది. తర్వాత ఏముంది? కన్నము వేస్తారు, తుప్పు ఉంది కదా, తుప్పు పడుతుంది, చిమ్మిట పడుతుంది, దొంగలు ఎత్తుకుపోతారు. అంటే సేఫ్టీ ఉందా ఈ లోకంలో? సేఫ్టీ లేదు. ఎక్కడ దాచుకోవాలంటే 20వ వచనంలో చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను తినివేయదు, దొంగిలించరు కదా. ఇది సురక్షితమైన భద్రత కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశం. కాబట్టి ప్రభు దేని కొరకు కష్టపడమంటున్నాడు ఈ లోకములో? యోహాను సువార్త 6వ అధ్యాయం. కష్టపడుతున్నాం కదా మనం కూడా. కష్టపడుతూ ఈ లోకంలో దేని కొరకు కష్టపడుతూ ఉన్నాం? 27వ వచనం 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. దేనికోసం కష్టపడాలంటమ్మా? అమ్మో, ఇంట్లో రైస్ లేవు, కూరగాయలు లేవు, ఉప్పులు పప్పులు అయిపోయినాయి, నూనె లేదు, బట్టలు లేవు, లేకపోతే అన్ని అవసరాలు కనపడుతూ ఉంటాయి కదా నెల వచ్చేసరికి. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు.
ఒకటి ఉంది అక్షయమైన ఆహారం. ఆ ఆహారం కొరకు మీరు కష్టపడండి, అది ప్రభు అయిన దేవుని నుండి మనకు కలిగే అక్షయమైన ఆహారం. ప్రభు చెప్పాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును. 50వ వచనం, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నాను. ప్రభు స్పష్టంగా ఆ మాట చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర ఏముంది? సురక్షితమైనటువంటి భద్రత ఉంది. మరణము లేదు, ఆయన దగ్గర చిమ్మెట లేదు, తుప్పు లేదు, దొంగలు ఆయన దగ్గరికి వచ్చి మన సొమ్మును ఎత్తుకెళ్ళరు. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడ చేయాలి? దేవుని దగ్గర చేయాలి, దేవుని కొరకు చేయాలి. కాబట్టి ఆయన యొద్ద అతడు సురక్షితముగా పెరుగును. సురక్షితముగా దేవుని యొద్ద పెరుగుట, లేకపోతే దేవుని యొద్ద నివసించుట. దేవుని యొద్ద అనేటటువంటి మాటకు మందిరం అనేటటువంటిది కూడా మనం తీసుకోవచ్చు. 84వ కీర్తనలో చూద్దారండి. 84వ కీర్తన 4వ వచనం చేశారా? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎవరు ధన్యులంట? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దావీదు తన జీవితంలో దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుడు ఉన్నాడు అనేటటువంటిది ఆయన అనుకున్నాడు కనుక నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. పైన 3వ వచనంలో నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఎవరికి దొరికిందంట నివాసం? పిచ్చుకలు అంటే చిన్న చిన్న పిచ్చుకలు కదా, వాటికి ఎక్కడ దొరికిందంట? బలిపీఠము దగ్గర. మరి దేవుని బలిపీఠము దగ్గర, దేవుని సన్నిధిలో మనము సురక్షితముగా నివసించడానికి అనువైన స్థలమని ప్రభు చెప్తారు. బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. మరి మన నివాసం ఎక్కడ? ఒక మంచి పక్కా బిల్డింగ్, లేకపోతే అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో కూడినటువంటి భవంతి. ఇది మనకు అనుకూలమా? వాక్యం చెబుతుంది, దేవుని మందిరపు బలిపీఠము దగ్గర పిచ్చుకలకు, అంటే ఒక వాల్యూలెస్, ఒక విలువ లేనటువంటి ఆ పిచ్చుక కదా, ఆ విలువ లేనటువంటి పిచ్చుక బలిపీఠము దగ్గర నివాసం పెట్టుకుంటే, ప్రభు అయిన దేవుడు ఈ పనికిరానటువంటి మానవుని కొరకు తన విలువైన రక్తాన్ని కార్చి కొన్నటువంటి మనము ఒక పిచ్చుకతో మనం పోల్చుకుంటే, మత్తయి సువార్తలో ఒక మాట చూస్తాం. అదేంటంటే పిచ్చుకలు చాలా తక్కువ ఖరీదుకి అమ్మబడతాయి. 10వ అధ్యాయం 29 నుంచి చదవమ్మా. మత్తయి సువార్త 10:29. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. చాలా విలువ తక్కువ. కాసు అంటే చాలా తక్కువ. అమ్మబడును కదా. కాబట్టి ఒక పిచ్చుక నశించాలి అని అంటే దేవుని యొక్క సెలవు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఎందుకు శ్రేష్టమైన వాళ్ళం? ఎందుకు? ప్రభు అయిన దేవుడు మనలను ప్రేమించి ఈ లోకంలో మనుషులుగా మనల్ని పుట్టించాడు, రక్షించాడు, నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుంది. మనము విలువైన వారమని ప్రభు గ్రహించాడు. వీళ్ళు నాకు కావాలి. అర్థమైందా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అంటే పిచ్చుకల గురించి మనం చదివినప్పుడు వాటికి సొంత ఇల్లు లేదు, వాటికి ఏమాత్రం నివాసములు లేవు. ఈరోజు హఠాత్తుగా గాలి వాన వచ్చిందనుకో,
కొమ్మలు ఇరిగిపోయినాయి అనుకో, ఎక్కడుంటుంది దాని గూడు? చల్లా చెదురైపోయింది అనుకో, దాని పరిస్థితి ఏంటి? ఏదో ఒక కొమ్మ చాటును లేకపోతే ఎక్కడో ఆ రాత్రంతా ఆ ఇరిగిపోయిన ఆ యొక్క తెగి పడిపోయిన తన యొక్క నెట్టు దగ్గర, లేకపోతే ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలతో పాటు గజగజ ఉణుకుతూ ఆ చలిలో అక్కడ ఉండాల్సిందే కదా. సేఫ్టీ లెస్, ఒకటి వాల్యూలెస్, రెండోది సేఫ్టీ లెస్. వాటికి భద్రత లేదు, వాటికి సొంత ఇల్లు లేవు. ఆ విలువ లేనటువంటి ఒక పిచ్చుక, ఒక్క కాసుకు 2 పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు చెబుతున్నాడు, మీరు పిచ్చుకల కంటే విలువైన వారు. ఇంకొక మాట చూద్దాం.